నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త అవతారం ఎత్తాడు. హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఆయన్ను చూపిస్తూ మరి ఆయన ట్విట్టర్ అకౌంట్లలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నిన్నటి వరకు వీలైనంతగా మత కలహాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినటువంటి వైసీపీ ఇప్పుడు మళ్ళీ హిందూ ధర్మం పైన ప్రేమ చూపించడానికి గల కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే దేవాలయాలు వృద్ధి చెందాయని వాళ్ళు ఇప్పుడు ప్రముఖంగా ప్రచారం చేసుకోవటం అయితే జరుగుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎత్తిన ఈ కొత్త అవతారం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్నటి వరకు చూసాం పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో లడ్డూలో కల్తీ కలిసినందుకు సనాతన ధర్మ దీక్ష చేశారు. సో ఆ పార్టీ నుంచి చాలా మంది కూడా ప్రతి ఒక్క రోజు ఎవరో ఒకరు బయటకు వచ్చి సనాతని ఏది అని చెప్పి ఆయన కమెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం. మరి వాళ్ళని అంత కమెంట్ చేసినటువంటి వైసీపీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య అదే తిరుమల అంశంలో నేను గదిలో బైబిల్ చదువుతాను అని చెప్పారు. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన మొహానికి నామాలు పెట్టి ఇప్పుడు సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త అవతారం ఎత్తాడంటారు? మీకు అవసరం వెళ్ళి ఏ చెట్టు కాండం మీద వెళ్తే ఆ రంగులోకి వచ్చేస్తుంది. మట్టి మీద వెళ్ళిందని కూడా మట్టి రంగు వస్తుంది. ఆకుపచ్చ వనంలోకి వెళ్ళిందని కూడా ఆకుపచ్చ రంగులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బాగా ముదిరిపోయిన ఊసరవెల్లి తొండ ముదిరిపోయి ఊసరవెల్లి తొండ బాగా ముదిరిపోయిన తర్వాత ఊసరవెల్లి అయిపోయేది ఏం చేద్దంటే అలాగా రంగులు మనుషులు కూడా మారుతారు. ఎలాగంటే సపోజ్ మనం నైసర్గిక స్వరూపం, భూమి తాలూకు నైసర్గిక స్వరూపాన్ని బట్టి మన రూపురేఖ లావణ్యాలు ఉంటాయి. సపోజ్ మీది గుంటూరు జిల్లా అయినా, గుంటూరు జిల్లాలో కూడా కోస్తాలో డెల్టాలో ఒకలాగా ఉంటారు, మెట్ట ప్రాంతం పల్నాడులో ఒకలాగా ఉంటారు మనుషులు. అలాగే మా గోదావరి జిల్లాలో కూడా మెట్ట ప్రాంతంలో ఒకలాగా ఉంటారు. భాష యాస అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మా తూర్పుగోదావరి జిల్లా ఉందనుకోండి, 3 ప్రాంతాల కింద ఉంటుంది. మెట్ట ప్రాంతము, డెల్టా, సెంట్రల్ డెల్టా. మెట్ట ప్రాంతం అంటే మా రాజమండ్రి, పెద్దాపురం, జగ్గంపేట, రాజనగరం, కోరుకొండ ఇదంతా మెట్ట ప్రాంతం ఏజెన్సీకి ఆనుకుని ఉంటుంది. డెల్టా అంటే రామచంద్రపురం, మండపేట, ఇలాగ పామర్రు, ఇలాగ కోటిపల్లి ఇవన్నీ గోదావరి ఒడ్డునే కాలువలు అయ్యింది. అంటే సెంట్రల్ డెల్టా అంటే అమలాపురం ఇదంతా. అలాగే వెస్ట్ గోదావరికి అనుబంధంగా అక్కడ కూడా అలాగే ఉంటుంది. వెస్ట్ గోదావరి కూడా మెట్ట ప్రాంతము, డెల్టా, సెంట్రల్ డెల్టా ఏజెన్సీ. అక్కడ మనుషులు భాష యాస ముఖాలు తేడా ఉంటుంది, ఎంతో కొంత డిఫరెన్స్. అంటే మన ముఖం చూస్తే బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసి ఇది ఎక్కడో అర్థమైపోతుంది చూడగానే. ఇప్పుడు మనం కొండ ప్రాంతంలో ఉన్నాం అనుకోండి, ఛానల్లో అంటే బాగా ఏజెన్సీలో కొండ ప్రాంతంలో మనకు తెలియకుండానే మన జుట్టు చిన్న రింగిల కింద మారిపోయి ఇప్పుడు కొండ ప్రాంతంలో ఉంటారు చూడండి, ఏజెన్సీ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో ఎలా ఉంటే అలాగే అయిపోతాం మనం కూడా. మనకు తెలియకుండానే మన వాటం అలా మారుతుంది మెల్లమెల్లగా. అంటే ఈ 10 రోజులకు మారిపోతుంది, కానీ కొన్నాళ్ళ పాటు ఏళ్ల తరబడి అక్కడే ఉంటే ఆ భూమి నైసర్గిక స్వరూపాన్ని బట్టి చాలామంది దీనికి మీరు కావాలంటే చూడండి, ఆ కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ఉండిపోయారు అనుకోండి 30 ఏళ్ళు 20 ఏళ్ళని, వాళ్ళ రూపురేఖ లావణ్యాలు అలా మారిపోతాయి. తర్వాత వాళ్ళు పుట్టి పెడ్లు అలా మారిపోతారు. లేకపోతే మన అందరం మనుషులమే కదా. మరి ఇప్పుడు అస్సాం వాళ్ళు లేకపోతే ఈ చైనా వాళ్ళు కప్పు సాసర్లాగా మొక్క మెడలకి ఎందుకు ఉంటాయి? మనం ఇంతగా మన ముక్కు మొక్కలు మనం ఎలాగుంటాయి? నార్త్ ఇండియన్ వాళ్ళు ఎలాగుంటారో వాళ్ళు బన్ పరోటాలో ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ అట్లా మారినట్టు నిన్న శ్రీరాములు అతను ఇలాగే రెడ్డి గారు ఇతను ఎక్కడికి వెళ్ళక్క లేకుండా ప్యాలెస్లో కూర్చొని ఇలా మారిపోతాడు. అది నేను చెప్పేది. మనం ఎవరన్నా అండమాన్ వెళ్తే అండమాన్లో లాగాను, ఏజెన్సీ వెళ్తే ఏజెన్సీలోగాను, ఇలా కొన్ని ఏరియాలకు వెళ్తే వాళ్ళలాగా మారుతాం. ఏంటండి, ఇతను ఎక్కడికి వెళ్ళకుండానే తన ప్యాలెస్లో కూర్చొని ఇలా వేషాలు వేస్తాడు. మొన్నటిదాకానేమో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బిడ్డలో, నా బీసీ అంటా మాట్లాడేట. అది పని వర్కౌట్ అవ్వలేదు. ఏం కాదురా బాబు, నువ్వు అందరిని వాళ్ళే దెబ్బకొట్టేసావు అని అర్థమైపోయింది. తర్వాత క్రైస్తవులు అందరూ మా జగనన్నకి ఒంటరి అయిపోయి అతను కూడా ఉండండి అని చెప్పింది ఆవిడ, విమలమ్మ గారు, విమలారెడ్డి. ఆవిడ కూడా బాగానే ప్రార్థనలు చేసింది, కానీ పని జరగలేదు. యేసుప్రభు కూడా వద్దు, ఇతను ఎలాంటి వద్దు అనుకున్నాడు. ఆ క్రైస్తవులు కూడా కొంతమంది సపోర్ట్ చేయరు, కానీ వాళ్ళు అనుకున్నంత సపోర్ట్ చేయలేదు. క్రైస్తవులు మెజారిటీ అతని వెనకాల ఉన్నారు. వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు బాబు ఇతనితో ఉంటే మనకి చెడ్డ పేరు వస్తుందిరా అని. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఈ హిందూ మత సనాతన ధర్మ పరిరక్షకుడిని అంట మొదలెట్టాడు. మరి ఇతను ఏం పరిరక్షణ చేసాడు? అతను వాళ్ళు చెప్పేది ఏంటంటే
తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్తా, దేవాలయాలు ఎక్కడెక్కడ కట్టించేస్తున్నాం మేము అన్నాడు. నువ్వు కట్టించి నీ బాబు సొమ్మేనే పెట్టి కట్టిస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆటోమేటిక్గానే కట్టిస్తారు. ఆ దేవస్థానాన్ని ఈ దేశంలో అనేక చోట్ల, అలాగే విదేశాల్లో కూడా కట్టిస్తారు. నిన్న కాక మొన్న కోయంబత్తూరుని ఒక ఆయన మేము తిరుమల భారీ ఎత్తున కట్టిస్తాం 100 కోట్లు పెట్టి, ఆ నిర్వహణ బాధ్యత మీరు తీసుకోండి అని అడిగారు. అట్లా నిన్నే చంద్రబాబు గారు చైర్మన్ గారు దేవాలయాలు కట్టించే మాట్లాడారు. ఆయన మరి అక్కడ ముంతాజ్ హోటల్ కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అలా కాదండి, అవన్నీ అడగకూడదు మీరు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడిని వేస్తారు అక్కడ. వాళ్ళు బాబు వేసాడు, ఇతను వేసాడు. ఆ సుబ్బారెడ్డి వాళ్ళ ఇంట్లోనేమో బైబిల్ చదువుతారు, ఈయనేమో వేడుకొండ వెంకట స్వామి. మరి ఆ అలాంటి ధర్మరెడ్డి అన్న టీ షర్టుని గల్లింగ్ వేసుకుంటాడు, పా సినిమాలో రౌడీ లాగా. అతను ఈవో కింద వేసాడు అక్కడ. వాళ్ళు హోటల్ చూసారు ఎలాగుండియో. అసలు దేవుడి దగ్గర ఉన్న వాళ్ళు ఎలాగ ఉండాలండి? కనీసం వాళ్ళు లోపల కల్మషం ఎలాగున్నా పైకి కనపడాలి కదా. రూపురేఖ లావణ్యాలు కనీసం దేవుడి దండం భక్తుడు రా బాబుడు అనుకునేలా ఉండాలి కదా. అలా ఏమీ లేకుండా ఆకురు గళ్ళ లుంగిని టీ షర్ట్ వేసుకుని ఆ సినిమాల్లో కర్రట్టుకుంటే రౌడీ కింద ఉంటాడు అంతే. ఇలాంటి పనులను చేస్తా అర్చకులు అందరూ వంశపారంపర్య అర్చకులకి పెర్మనెంట్ అంట. మరి మిగతా వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు వంశపారంపర్యం అంటే ఒకడు ఉంటే అతనే ఉంటాడు, ఇంకెవరు ఉంటారా? మరి అతనికి ఛాన్స్ ఇవ్వాలి కదా. నువ్వు పెర్మనెంట్ కొంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకే వేతనాలు, కూటమి ప్రభుత్వం వచ్చినాకనే అర్చకులకి వేతనాలు పెంచింది. కూటమి ప్రభుత్వం ఏలేదు చూపించడానికి వాళ్ళకి ఆ హక్కు లేదండి. వాళ్ళకి దేవాలయాల్లో అర్చకుల మీద దాడులు చేశారు వీళ్ళు. దేవాలయాల్లో కలిపి అన్య మతస్థులతో మైకులు ఎట్టేసుకుని పూజలు పెట్టుకుని దేవాలయాల మీద దాడులు చేశారు వీళ్ళు. విపరీతమైన అపచారాలు చేశారు. రథాలు తగలబెట్టేయటం, విగ్రహాలు తగలు తీసేయటం, ఆంజనేయ స్వామి చెయ్యి ఎరగొట్టేయటం, మలమూత్రాలు పూసి అపచారాలు చేయటం. ఒకటే రెండా? తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ సంతకం పెట్టి వెళ్ళరా బాబు, సాంప్రదాయం అంటే చెప్పులేసి పోయాడు, ఎవడో చెయ్యి అంటే వదిలేసి పోయాడు లోపలికి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద ప్రతి పువ్వు స్వామివారికి అర్చనకే వాడాలి. ప్రతి కీర్తన సంకీర్తన స్వామివారినే కీర్తించాలి. ప్రతి చేతులు ఆయన్నే నమస్కారం పెట్టాలి. అటువంటి చోట జై జగన్, ఓ జగనన్నో ఈ బలేకి వచ్చావని పాటలు పాడేసింది ఒకద్దే అక్కడ. వీళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని ఏంటండి మరి ఇలాంటివన్నీ అపసారాలు చేసేసి ఓ పక్క నుంచి ఆ సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చేయాలరా అంటే వాడెవడో వచ్చి అంటాడో, పిడుగుపడిన టెంకాయమాలలో ఉంటాడు తాడి చెట్టు లాగా మాజీ మంత్రి. అతను అంటాడో నీ అమ్మ మొగుడు చెప్పాడా అంటాడు. ఇలాంటి చెవుల్లో శేషం రక్తం వచ్చేసి భాష మాట్లాడుకోరాడు. వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులు అంట. సిగ్గులేదో మాట్లాడతానికి అబద్ధాలు కూడా అంత ఉండాలండి. నువ్వు అసలు శిశలు క్రైస్తవుడివి, దమ్ముగా ధైర్యంగా చెప్పుకో. వాళ్ళు బాబు అలాగే మోహన్ చేయడు ఛానల్ దాకా తెలియదు మనకి. ఇప్పుడు నువ్వు ఏ మతం ఆచరిస్తున్నావో చెప్పుకుని దమ్ము ఉండాలండి ఎవరికన్నా. వాళ్ళు బాబు అలాగే మోహన్ చేయడు ఛానల్లో. 2004 ఎన్నికల్లో అప్పుడు ఫలితాలు వచ్చే వరకు తెలియదు వీళ్ళు ఎవరో. చాలా మందికి ఇలా దండలు పెట్టుకుంటున్నారు. ఓరు బాబు వీళ్ళ అనిపించింది అందరికన్నా. అంటే అదే ప్రమాదం అని కాదు, అలాగైతే ఓట్లు పడవేమో అని భయం. ఆ మోసం ఎందుకు? ఇప్పుడేమో ఆ స్వరూపానంద సరస్వతి అడ్డం పెట్టుకుని అదొక ఇత్తడ పాలతపేళ, చింతపండు నెట్టి తోమితే తళతళ మెరుతుంది చూసారు ఇంత లావు. తెలుసా మీకు? పాలతపేళలో పాలు పితుకుతారు కదా. ఇప్పుడు మానేసారు సరిగ్గా బకెట్లు కట్ట పెట్టేస్తున్నారు. కానీ పూర్వం 5 లీటర్ల పాలతపేళ అలా రౌండ్గా ఇత్తడే ఉండి శుభ్రంగా ప్రతిరోజు చింతపండు నెట్టి తోమి తళతళ మెరుతుండే. సేమ్ ఆ తపేళ తగిలిచ్చినట్టు ఉంటుంది మొహం స్వరూపానంద. అతను శిష్యుడు ఉన్నాడు చూసారా, చిన్న బుడ్డి మరసింహలో ఉంటాడు. మరసింహ తెలుసు మీకు? నీళ్లు పట్టుకుని ఇలా పట్టుకునేది. ఆ మరసింహ కప్పు చెప్పేసి ఆ తపేళ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతనికి రాజశ్యామలాగా క్షుద్ర పూజలు, చేతబళ్ళు. అదేనండి. ఇప్పుడు ఆయన హిందూ ధర్మ పరిరక్షణ అతను తీసుకెళ్ళి మరి క్రైస్తవులు ఏంటి? క్రైస్తవుల పరిస్థితి ఏంటి? అతను ఎంత పచ్చి మోసగాడంటే 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి మీద బద్నాం చేయడానికి అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అర్చకులకు ఒక రిటైర్మెంట్ ప్రకటించాడు. మళ్ళా కొత్తగా ఎవరిని ఇస్తారు? అందులో మీకు నాకు పిలిచి ఇవ్వరు కదా. ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. దానికి ఇక్కడ సౌందర్య పేరులోనే సౌందర్యం, కానీ అసలు సౌందర్యం ఒక ఆయన ఉంటాడు ఇక్కడ చిలుకూరు స్వామి. చంద్రబాబును ఓడించడం ఇంకోసారి ఎక్కువ తిరగమన్నాడు. ఏంటండి ఇంకొక ఆయన ఇంకో మాట మాట్లాడతాడు. రమణ దీక్షితులు అయితే ఇప్పుడు ఎరగొట్టేసి లోపల పడేసారు. ఓరగడ్డ అని ఆడ పక్కనెట్టుకుని అతను ఏ మతం ఆశ్రయిస్తాడో తెలియదా, అతను పక్కన ప్రెస్ మీట్లు పెట్టాడు.
ఎవరు పెట్టించారు ఏంటో అర్థమవుతుందా? దాని ఫలితం అనిపించాడు అనుకోండి, అతనికి ఒక స్వామివారి దగ్గర మహా అవకాశం, దేవుడు దయ, కృప, భాగ్యం దక్కింది రమణ దీక్షితులకి. అతను అబాండం వేసాడు, పింక్ డైమండ్ అని, అదని ఇదని. వాళ్ళ చేత ఎవరు మాట్లాడిచ్చారు? తిరుపతి ప్రతిష్ట మసకబారినట్టే కదా, నిధుల కోసం తవ్వుతున్నారు ఇలాంటివన్నీ. అంటే అతనికి తన ఎలక్షన్ ఎన్నికలు గెలవడం కోసం ఎలాంటిదైనా, ఎలాంటి అభాండమైనా అక్కడ ఉన్న ఆ వ్యవస్థకి, సంస్థకి, ఆ దేవాలయానికి ఎంత అప్రతిష్ట పాలైనా కానీ అతనికి అవసరం లేదు. తను ఆచరించే మతం, తను ఏ మతాన్ని ఆచరిస్తున్నాడో దాని గురించి అతను వెనకాల నడిచి వాళ్ళందరినీ పచ్చి మోసం చేస్తే గంగలో ములిగేసాడు. తపేళ తీసుకెళ్తే అర్ధనగ్నంగా దూకి బొవ్వు ఇలాగున్నాడు బాబు అనుకున్నాం మేము. ఏంటండి మళ్ళా మోసం కదా అది. పట్టు వస్త్రాలు ఎప్పుడన్నా భార్య సమేతంగా ఇచ్చాడా? దంపతులు ఇవ్వాలి కదా. ఇంత మోసం చేస్తా నేను ఇవాళ పరిరక్షకుండా అంటే అసలు శిశలో సెక్యులర్ లౌకికవాది చంద్రబాబు గారు. ఆయన ఎప్పుడు కూడా దర్జాగా దమ్ముగా నేను హిందువుని, పరమత సహనం ఉంది, ఇతర మతాలను గౌరవిస్తాను, వాళ్ళకి ఏమి దక్కాలో దక్కిలా చూస్తాను అని చెప్తుండే. వక్ఫ్ బిల్ ఉంది, దానికి మద్దతు ఇస్తున్నాను, ఇదిగో ఈ సవరణలు కావాలి అని చెప్పాడు. దమ్ముగా మద్దతు ఇచ్చాడు. వీళ్ళు ఏమో దొంగట ఆడారు, పై కొట్టి లోపల కొట్టింది, వచ్చి మోసం చేసాడు. సీటర్ అతను జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ, వీళ్ళని మించిన హిందువులు, హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరు ఉంటారండి? ఎన్టీ రామారావు గారు మగబిడ్డలందరికీ కృష్ణ నామధేయం పెట్టుకున్నాడు. బాలకృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, ఇలాగా జయకృష్ణ, మోహన్ కృష్ణ. ఆడబిడ్డలందరికీనేమో ఈశ్వరి నామధేయం వచ్చి పురంధరేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, అలాగా నిలువెల్లా కాషాయం ధరించేవాడు ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు. పట్టు వస్త్రాలు ధరించి పట్టు వస్త్రాలు స్వామివారికి కానుకలు ఇస్తాడు. తన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు, పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, బిడ్డల పుట్టినరోజు కానీ, మనవల పుట్టినరోజు కానీ స్వామివారి సమక్షంలో జరుపుకుంటారు. ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ అన్నదానానికి విరాళం ఇస్తాడు. నీ జేబులోంచి ₹10 కానీ ముప్పాళ్ళ కానీ ఎప్పుడు నుంచి వాడుకున్నాడు? బఠానీలు కొనిపెట్టి వాడుకున్నాడా ఏంటండి? వీళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళు ప్రజలు మా జగన్ అన్న అని పాటలు పాడతారు. వీళ్ళు వాళ్ళు తగ్గ పిచ్చోళ్ళు చేసేసాడు వీళ్ళందరూ. వాళ్ళందరూ పిచ్చిలో ఉన్నారు. ఆ పిచ్చి వదిలించమంటే వీళ్ళు వదిలించలేదు కూటమి వాళ్ళు. వాళ్ళందరినీ వీళ్ళు పిచ్చోళ్ళరా బాబు. ఇప్పుడు అడేదో మాట్లాడుకుంటప్పుడు అనగనగా ఓ రోజు అని సినిమా వచ్చింది, జగపతి బాబు వాళ్ళు. అందులో ఒకడు కూర్చుని దేవుడికి కాగితాలు సీట్ రాస్తూ ఉంటాడు. అందులో రా ప్రశ్న ఎప్పుడు చెప్తావు చెప్పు, నువ్వు రా అంటూ ఉంటాడు. జగపతి బాబు పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఎవరిని పిచ్చినా గుడిలో ఉన్నాడు, ఏంటి ఇటు ఎవరంటారు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అది చెప్పడం సమాధానం. అవన్నీ చూస్తే దాని నిండా ఫోటోలు, రకరకాలు ఇవన్నీ సీట్లు అయ్యి ఉంటే నువ్వు నీ కోసం చూస్తున్నాను, నువ్వు రావాలి, నువ్వు ఎప్పుడొస్తావో చూస్తానండి. అలా పిచ్చోళ్ళు ఆడనకాల 100 మంది పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా కలిపి ఎవడన్నా దీని గురించి అడిగితే చంపేస్తూ ఉంటారు. అసలు ఇది ఉన్మాదం అండి. ఆ టైప్ తయారయ్యాడు ఇతను. మరి లేకపోతే ఇతను జగన్ అన్న మొఖం భలేగా ఉంటుంది, ఇతను పొడుగ్గా ఉంటాడన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ కిందకి లెక్క. వాళ్ళు వాటం చూసిలా ఉంటుందా అసలు? అంటే బాడీ షేమింగ్ కాదు, ఎప్పుడు ఎడుపు మొఖం వేసుకుని శవాల కోసం చూస్తూ ఉంటాడు. అతను ఏ రకంగా మనం అతను నిష్కల్మషాన్ని చూస్తాం మనం. ఇప్పుడు వాళ్ళు అతి చేయబట్టి మనం కూడా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు నువ్వు మూసుకో మేము మూసుకుంటాం అన్నట్టు చెప్పాలనిపిస్తున్నారు. ఇది టీడీపీ వాళ్ళు మాట్లాడాలి, మనకి దురద ఎక్కువే మనం మాట్లాడుతున్నాం ఏంటండి. కాబట్టి అతను అతను ఒకటంటే మనం 100 అనాలి అంతే, దాని పరిష్కారం ఏం లేదు. ఇంకా వాళ్ళు అలాగే అబద్ధాలు మాట్లాడతారు, మన నిజాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ అమరావతిలో బ్రహ్మాండమైన దేవాలయం అర్థం అనుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ సంస్థాపన, ధర్మ ప్రచారం చేద్దాం అనుకున్నారు, హిందూ మత ప్రచారం చేద్దాం అనుకున్నారు. దానికి 50 కోట్లకి తగ్గించేసాడు. 150 కోట్లు బడ్జెట్ అయితే ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? నీ బాబు సినిమా ఏమైనా పెడుతున్నావా? అక్కడ ఎక్కడో కట్టించేసాడు అని చెప్తున్నాడు. రాజస్థాన్లో కట్టించాను, దేవస్థానం కట్టిస్తాను, నువ్వేంటి కట్టించేది? నీ ఇడుపులపై అమ్మేసి కట్టిస్తే మరి బలి కట్టించాడు ఇతను అనుకోవచ్చు ఏంటండి. ఇలాగా వాళ్ళు చాలా చెప్తారు. ఆ నవనీతం పూసాము దేవుడికి, నువ్వు పూసిదేడయా? నిత్య కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అక్కడ వైభవం, అది వైకుంఠం, ఆ కలియుగ వైకుంఠం, అది కలియుగ వైకుంఠం, కలియుగ దేవుడు శ్రీనివాసుడు. ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు, పిచ్చోళ్ళరా అని చూస్తూ ఉంటాడు దేవుడు పైనుంచి.
అప్పుడప్పుడు నీరు పల్లమెరుగులో నీలాంటి పాపులకు కూడా అవకాశం ఇస్తారు వాళ్ళు. మీరు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకుండా పుల్లు వస్తున్నాయి కర్రలట్టుకెళ్ళండి, లేకపోతే నెయ్యిలోనేమో కల్తీ చేయండి, ఇలాంటి పనులు చేస్తారో దాని పనిష్మెంట్ అనుభవిస్తారు మీరు. ద్వాపర యుగంలో, త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ యుగాలు బట్టి శాప విమోచన కలగడానికి. అంటే ఈ యుగంలో తప్పు చేస్తే వచ్చి యుగంలో శాపం ఇచ్చినా వరం ఇచ్చినా వచ్చి జన్మలో తిరిగిది అది. ఇప్పుడు అలాగే అది ఇమీడియట్గానే ఇన్స్టెంట్ కాఫీ లాగానే కాఫీ పొడి వేసుకుని పాలు కలిపి కాఫీ తాగేసినట్టే ఇమీడియట్గా. నువ్వు టపాలమని దేవుడి స్క్రిప్ట్ అన్నావు, నీ దేవుడి స్క్రిప్ట్ రాసేసారు పక్కనే. అవునా కదా? 151 ఇది దేవుడి స్క్రిప్ట్ అన్నావు, దేవుడి స్క్రిప్ట్ అని 5 తీసేసారు అందు నుంచి. అవునా కదా? అంతే, వెరీ సింపుల్. నేను ఇంకా దారుణంగా చెప్పాను, 9 వస్తాయను, సింగిల్ డిజిట్. ఆ 2 కుట్లు ఆగేసుకుంటే సరిపోను మనవాళ్ళు. ఇలా పని చేయలేదు, మంచోళ్ళు కాబట్టి, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి. ఇంకా చాలా ఇతనమే చెప్పాలి, 3 గంటలు నాన్ స్టాప్గా చెప్పొచ్చండి. ఇన్ని వాళ్ళు తలపోడు వచ్చేది బాబు రోజు ఇదే చెప్తున్నారండి. అయినా సరే చెప్పాల, చెప్తేనే కానీ జనాలు మార్పు వీళ్ళు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు, దేవుడి పట్ల చేసిన వీళ్ళ అపచారాలు, సింహాచలం దేవస్థానంలో, అన్నవరం దేవస్థానంలో, మీకు దుర్గమ్మ గుడి దగ్గర, శ్రీశైలంలో వీళ్ళు చేసిన, తిరుపతిలో వీళ్ళు చేసిన దుర్మార్గాలు, శ్రీకాళహస్తిలోను అర్చకులను కొట్టేసి వేధించి వాళ్ళ ఆలయాల్లో అపవిత్రం చేసేసి అన్యమత ప్రచారాలు ప్రోత్సహించి అన్యమతస్తులకు అప్పచెప్పి అక్కడ పద్మావతి యూనివర్సిటీలో దేవుడి దగ్గరికి వస్తారు, ప్రసాదం పుచ్చుకొని ఇలా చర్చికి వెళ్ళిపోతారు సాయంత్రం. వాళ్ళందరికీ వాళ్ళు ఎత్తిమీ పెట్టేస్తారు అక్కడ. ఇవన్నీ భరించి సహించి కదా జనం తోని ఉమ్మేసి పంపించారు. ఎవడ మతాన్ని వాళ్ళు ఆచరించుకోండి, మోసం ఎందుకు చేయాలంటున్నాం. ఇది సెక్యులర్ కంట్రీ, అందరూ హాయిగా బతకొచ్చు పరమత సహనంతో. అది మానేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేశారు, దాని ఫలితం అనిపించాడు. ఇంకా అందుకని దేవుడు ఏం చేయడంటే వీడికి మేకు తగ్గొట్టేయండి, ఇంక పైకి రాని ఒకని చెప్పాడు. మేకు తగ్గొట్టేశారు జనం. Right, sir. Thank you so much. Please subscribe to Leo News for more videos.